ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ కొరకైన దేవుని వాక్యము అనే కార్యక్రమమును వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక తరుణాన దేవుని యొక్క వాక్యముతో మిమ్మల్ని దర్శించుకోవడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమమును అనుదినము కూడా మరి వీక్షించాలి, దేవుని యొక్క వాక్యమును వినాలి అంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, ఇంకా అనేక మందికి తెలియచేయడానికి మరి షేర్ చేయవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధముగా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు కింద ఉన్న నెంబర్కి మరి ఫోన్ చేసిన యెడల మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నది. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ కొరకైన దేవుని యొక్క వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనలను దర్శిస్తా ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటా ఉన్నారు, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, కానీ వృద్ధి కలుగజేసేవాడు దేవుడే. వృద్ధి కలుగజేసేవాడు దేవుడే. ఎందుకనంటే మనము అనేకమైన పనులు తలపెడతా ఉంటాం. ఆ పనులకు కొంతమంది సహకారాన్ని మనకు అందిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయం మనకు లేకపోతే, దేవుడు మన పనిలో కలగజేసుకోకపోతే మనము చేసిన ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. ఎందుకనంటే ఇదే అధ్యాయంలో అంటాడు, నాటినవాడు నీళ్లు పోసినవాడు ఒకరే, కానీ వృద్ధి చేసేది మాత్రము దేవుడు. వృద్ధి చేసేది మాత్రము దేవుడు. అందుకే దైవజనులైన యేసన్న గారు కూడా ఒక పాట రాస్తా ఉన్నారు, చాలా మంచి పాట. విత్తినది ఒకరు, నీరు పోసినది ఒకరు, వృద్ధి చేసేది నీవే. విత్తినది ఒకరు, నీరు పోసినది వేరొకరు, ఎరువు వేసినది ఇంకెవరో, కానీ వృద్ధి చేసేది మాత్రము దేవుడే. ఎందుకనంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాటుట అన్నది మన యొక్క విశ్వాసానికి సాదృశ్యంగా మనము తీసుకోవాలి. నాటుట ఒక దైవజనుల ద్వారా మనము నాటపడతాము, ఒక విశ్వాసంలో ఎదగబడతా ఉంటాము. ఆ తర్వాత మరలా కొన్నాళ్ళకి మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి నీళ్లు అనే వాక్యమును మనకు మరలా దైవజనులు, సేవకులు అందిస్తూ ఉంటారు. ఈ నీళ్లు అన్న వాక్యము మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు కలగజేసుకోకపోతే, ఆ వాక్యానుసారంగా మనము నడవకపోతే దేవుడు కలగజేసుకోడు. ఒకవేళ దేవుడు కలగజేసుకోవాలి అని అనుకుంటే మనము నాటబడిన విశ్వాసముతో నీరు పోయబడిన వాక్యముతో
మన యొక్క జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడే మనకు అభివృద్ధిని దయచేస్తూ ఉంటాడు. ఎందుకనంటే చాలా మంది కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే కష్టపడతారు, వారి యొక్క శ్రమ అంతా కూడా పెడతారు. లేకపోతే పనులు చేసుకున్న వారు ఉంటారు, కష్టపడతారు, శ్రమ పడతారు, వారికి శక్తికి మించి పని చేస్తూ ఉంటారు. కానీ జీతం ఎవరు ఇవ్వాలి? యజమానుడు ఇవ్వాలి, మేనేజర్ ఇవ్వాలి. అదేవిధంగా మనము మన యొక్క విశ్వాసముతో కష్టపడతాం, వాక్యము అనే నీళ్లతో మన యొక్క హృదయాన్ని తృప్తిపరుచుకొని దేవునిలో కొనసాగుతాము. అయితే నీకు వృద్ధి అనే జీతము దేవుడు మాత్రమే కలగచేయువాడు, మనుషులు కలగజేయరు. లేకపోతే దైవజనులు నీకు వృద్ధిని కలగచేయరు. ఆ వృద్ధిలో నీవు ఏ విధముగా పొందుకోవాలి, ఆ వృద్ధిలో నువ్వు ఏ విధముగా ఎదగాలి అన్నది నీకు బోధిస్తారు తప్ప నిన్ను వృద్ధి చేయువాడు ఆయనే, నిన్ను అభివృద్ధి చేయువాడు ఆయనే, నిన్ను ఫలింప చేయువాడు ఆయనే. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ అంటా ఉంటాడు, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఆ జీతము దేవుడు ఇచ్చేది, ఆ జీతమే దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదము, ఆ జీతమే దేవుడు మనకిచ్చే ఆయుష్, ఆ జీతమే దేవుడు మనకిచ్చే మన యొక్క జీవిత యాత్రలో మనము జయించవలసిన పోరాటము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, స్నేహితులారా, ఎప్పుడైతే మనము నాటబడిన వారై నీరు పోయబడిన వారమై ఉంటామో దేవుడు మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యములు చేస్తాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా. ఇంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. దేవా, అదిగో తండ్రి, నీరు పోసేది వేరొకరైనప్పటికీ కూడా, విత్తినది వేరొకరు అయినప్పటికీ కూడా నాయనా, దేవా, వృద్ధి కలగజేసేవాడు నీవే. మా యొక్క జీవిత కాలంలో నాయనా మేము ప్రభువా దేవా నీకు పాత్రులుగా ఉండడానికి సహాయం చేయండి. మేము నాటబడ్డాము దేవా, నాటబడిన వారిగా ప్రభువా మాకు ప్రభువా దేవా వాక్యమును అందిస్తా ఉన్నారు అయ్యా. అదిగో తండ్రి, ఎండిపోయిన భూములను సహితము నాయనా నీ వాక్యమని నీరును పోసి ప్రభువా మరలా చిగురింప చేస్తా ఉన్నావు నాయనా. నిరాశలు కలిగిన జీవితమును నాయనా నీ వాక్యమని నీరు పోసి అభివృద్ధి పరచండి దేవా. అదిగో తండ్రి, నీ వాక్యంలో మేము అనుదినము ఎదుగుతూ దేవా నీ యందు ప్రభువా ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడ్డానికి సహాయం చేయండి. నీ యందు ప్రభువా మేము అభివృద్ధి పొందడానికి కృప దయచేయండి. అదేవిధంగానైనా ఈ ఉదయకాల సమయంలో ఈ దినమంతయు కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మా పని పాటల్లో దేవా ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి దేవా. సురక్షితము దయచేయండి, క్షేమము దయచేయండి. నీ కృప క్షేమము మా వెంట ఉండడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం.